పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి పరారీలో ఉంటే ఇంతవరకు అరెస్ట్ చేయకుండా పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంబంపాటి అనిల్ ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల సమయం ఆ మరుసటి రోజు నియోజకవర్గంలో సృష్టించిన హింసాపాతాన్ని ప్రజలందరూ గమనించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తక్షణమే వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తమ్ముడు షాడా ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి పిన్నెల్లి వెంకట్రామరెడ్డి మే 14 మాచర్ల నుంచి పరారన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. అతని మీద ఉన్నటువంటి అక్రమ కేసులు కానీ ఫిర్యాదు కేసులు కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు నుంచి ఈరోజు 2 నెలల కాలం పూర్తవుతున్నా కూడా అసలు అతను ఎక్కడ మాచర్ల ఎక్కడ అని ప్రజలందరూ అతని గురించి ఈఆర్డీ కూడా సెర్చ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నాడా, పక్క రాష్ట్రంలో ఉన్నాడా, లేకపోతే దేశం నుంచి పారిపోయాడా, అసలు ఏం చేస్తుంది ఈ వ్యవస్థ, పోలీసుల వ్యవస్థ? గతంలో వైసీపీ ప్రభుత్వం అంటే చెడుకి ప్రోత్సహించినటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు న్యాయంగా చేయాల్సినటువంటి పనులు కూడా, అతని మీద ఉన్నటువంటి కేసులు కూడా మరి ఏం చేస్తున్నారు, ఏం విచారం చేస్తున్నారు అనేది ఈ పోలీసు వ్యవస్థ ఈఆర్డీకి కూడా గాడి తప్పినటువంటి పోలీసు వ్యవస్థని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గాడిలో పెడుతుంది. మేము ఏమీ అనట్లేదు. తెలుగుదేశం పార్టీ అతని మీద ఉన్నటువంటి కేసులు అందరికీ తెలిసినటువంటి విషయమే. మీ పోలీసు వ్యవస్థ ఈ రోజు కూడా 2 నెలల కాలం అవుతున్నా కూడా అతను ఎందుకు పట్టుకోలేకపోతుందని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ మార్చి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం.